ఏమంటాము గొర్రెలు కాసిన చేతులు ఇలా అధికారం బెత్తం చేపట్టొద్దని మేము మనం. అందుకనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ స్థాయిలో ఎంపీటీసీ కాండి, జెడ్పీటీసీ కాండి, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టచ్చు అంటారు? ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు రావాల్సినవి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి మురిగిపోతున్నాయి అనేటువంటి మాటలు వినవుతా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని వరకు పెట్టచ్చు. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు గవర్నర్ గారు నివేదిక పంపించిండ్రు, నివేదిక కాదు బిల్లును రాష్ట్రపతి గారికి పంపించింది. మరి తమిళనాడు గవర్నర్ గారు ఏమో పంపించలేదు ఇంకా, మన గవర్నర్ గారు పంపించింది కాబట్టి మంచి ఒక డెవలప్మెంటే. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే చూద్దాం. దాని ఇంకా మొండిగా కనిపించి దాని అప్రూవల్ వస్తే ఈజీ, రాకపోతే మనం ఎలక్షన్ పెట్టుకుందాం. మేమైతే వాటికి కట్టుబడే ఉండాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే ఏదో బిల్ చేసి కేంద్రం కోర్టులకు నెట్టి ఉన్నట్టు ఒక బిల్ చేస్తే రాష్ట్రపతి ఒక నెల 2 నెలల వరకు చూడాలి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఇది సరి చూసుకొనుడి అని పంపాలి. మళ్ళీ అసెంబ్లీ బిల్ చేసి మళ్ళీ తీర్మానం చేసి పంపిస్తే కంపల్సరీ చేయాల్సిందే. చేయకపోతే వాళ్ళ ఇష్టంగా. మేమైతే తెలంగాణ రాష్ట్రంలో ఏం మార్పు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాగానే భూములను నమ్ముకుంటున్నారు. ఆ భూములను నమ్ముకునే పరిపాలన కొనసాగిస్తున్నారు. భూముల అమ్మకాల పైన ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజలకు సంబంధించినటువంటి గ్యారంటీల మీద లేదన్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి మాట. నిజంగానే భూముల పైన ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇప్పుడు గచ్చిబౌలి భూమి మనం చదును చేసిన భూమి ఎంత? 400 ఎకరాలు, 122 ఎకరాలు, 100 నుంచి 122 ఎకరాలు. అవును. ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి సేకరించాలనుకున్న భూమి, టీజీఐఏసీకి ఇచ్చిన భూమి. దీనికి వచ్చే ఆర్థిక లావాదేవీల్లో 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఇండస్ట్రియలిస్టులకు మనం టీజీఐఏసీ ద్వారా అమ్ముతాం. అక్కడ కంపెనీస్ ఏర్పడతాయి, ఉద్యోగాలు ఇస్తారు. అది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి మొన్న దావోస్లో కానీ, రేపు జపాన్లో వచ్చే కంపెనీలు కదా మనం భూమి ఇవ్వాల్సిందే. ఆయన వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మనం మళ్ళీ ప్రభుత్వం భూములు ఇవ్వాల్సిందే, కరెంట్ ఇవ్వాల్సిందే, అంతా మనం సాక్రిఫైస్ చేయాల్సిందే. దానివల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనం కానీ, సామాజిక ప్రయోజనం కానీ, ఉద్యోగ ప్రయోజనం కానీ సమాజానికి ఉపయోగపడేది. అది ప్రభుత్వానికి నేరుగా ధనం వచ్చేది కాదు. ఇప్పుడు ఒక 20,000 ఉద్యోగాలు వచ్చినాయంటే పిల్లలు బతుకుతారు. కంపెనీస్ వచ్చినాయంటే వాటిని కంపెనీస్ లాభాలు తెచ్చుకొని అవి బెనిఫిట్ అవుతాయి. మనం ఇచ్చుడే ప్రభుత్వ ఖజానాకి వచ్చుడు ఏంది? దానివల్ల భూముల వేలం వల్లనో, భూముల ఏదో అమ్మకం కూడా లేదు. లీజ్ ఆర్ వేలంకు సంబంధించిన వేలంలో కొంత ఏమంటాము మేజర్ కంపెనీస్కి వేలం ఇచ్చే ప్రపోజల్ కూడా ఉన్నట్టుంది. దాంట్లో మొత్తం కలిపితే కూడా 5-6 వేల కోట్లది ఉండదు. స్టేట్ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు ఉంది. ఇక 5,000 కోట్లకి ఏదో అలీగాక వేసుకున్నట్టు ఏంది ఇది జోకులు వీళ్ళు చేసేది? ఇప్పుడు స్టేట్ రెవెన్యూస్ ఉన్నాయి, సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి, తర్వాత జిఎస్టీకి సంబంధించి ఉన్నాయి, తర్వాత మన ప్రజలు అన్ని రకాల పన్నులు కడుతుంటే వస్తున్న ఆదాయాన్ని పక్కన పెట్టి కంచగచ్చిబౌలిలో అమ్ముకోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం బతుకుతుంది అనుకుంటే మరి 4,23,000 ఎకరాలు సేకరించిండు కేసీఆర్. అవును. ఇలా 50,000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో భూములు అమ్మిండు ఆయన. నియోపోలిస్ లాంటి సేమ్ ఇదే ఫీచర్స్ ఉన్నాయి. ఈ పక్కన కూడా 43 ఎకరాలు అట, నేను 23 అనుకున్నా. ఏది ఇప్పుడు మనం అనుకున్న భూములకు అడ్జసెంట్గా కూడా 43 ఎకరాలు హైరేజ్ బిల్డింగ్స్ కట్టి ఉన్నారట ఆల్రెడీ. అవును. వాళ్ళకి లేని పర్యావరణం మనకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ 100 ఎకరాలు చదువు చేస్తే మొత్తం ప్రపంచ పర్యావరణం మొత్తం హైదరాబాద్లో పడిపోయింది. కానీ పక్కననే ఉన్న ఛత్తీస్గఢ్లో 2,72,000 ఎకరాలు ఇవాళ భూమిని సేకరించి అడవిని, దండకారణ్యం ఇంకా మామూలు కాదు, 92,000 చెట్లను కొడుతుంది అదాని కంపెనీ. మరి పర్యావరణవేత్తలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్న కంచగచ్చిబౌలిలో ఉన్న ఆ పాండ్ కానుకోనున్న, ఆ రాక్ ఫార్మేషన్స్ కానుకోనున్న భూమిలోనే మొత్తం పర్యావరణం మొత్తం అక్కడనే జింకలు చచ్చినాయి, అక్కడనే ఏనుగులు పోయినాయి, అక్కడనే పులులు కూడా పోయేటట్టుంది, అక్కడనే నెముళ్ళు పోయినాయి, అక్కడనే ఎండ్రకిచ్చలు పోయినాయి, అక్కడనే ఏంటిది పసిరిక పాములు పోయినాయి, అక్కడనే రంగులు మార్చేది ఏంది ఊసర వెళ్ళిపోయింది. అన్నీ ఇక్కడనే వచ్చి సమస్య వచ్చినట్టు అన్నారు. నేనేమంటున్నా కోర్టు ఉందిగా మనకు మధ్యన. అవును. కోర్టు చెప్పినట్టు తింటాం పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి మీద కూడా నమ్మకం లేదా మనకు? సుప్రీంకోర్టే ఇచ్చింది కదా అది భూమి. అవును. సుప్రీంకోర్టు నువ్వేం చేయాలని చెప్పేసింది క్లియర్గా. సాధికారిక కమిటీ సమర్పించిన తర్వాత కొన్ని మౌలికమైన ప్రశ్నలు చేసిండ్రు. వీళ్ళు క్రియేట్ చేసి ఇచ్చినవి ఉన్నాయి, స్టూడెంట్స్ రియల్గా స్టూడెంట్స్ సేకరించి ఇచ్చినవి ఉన్నాయి, పౌర సమాజం ఇచ్చిన స్టాండర్డ్ స్టేట్మెంట్స్ అన్నిటిని బట్టే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.
వాళ్ళకున్న సమాచారం మేరకు ప్రభుత్వం రేపు కౌంటర్ అనే దానికంటే వివరణ ఇస్తుంది ఈ 4 వారాల్లో. సుప్రీంకోర్టు ఎట్లా చెప్తే అట్లా ఇద్దాం, దానికే భూగోళం బద్దలయ్యేటట్టు చేసి పడేసి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్